ఈ 2026 కొత్త సంవత్సరంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చారు. ఆయనని పట్టుకొనే ఉండండి, ఆయన చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఎవరెవరి మీ సక్సెసెస్ ఏం కావాలని మీరైతే ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి రావడానికి ప్రతి మనిషికి ఒక రీజన్ ఉంటుంది, ప్రతి మనిషికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణానికి ఖచ్చితంగా మీకు ఆన్సర్ దొరుకుతుంది. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు అని చెప్పేసి నేను మీ అందరి ముందు ఒక ఎగ్జాంపుల్ అంటే మాస్టర్ చెప్పొచ్చు నా గురించి. మేడం ఇలా ఉన్నారంటే ఇప్పుడు ఎలా అయిపోయింది మార్కెట్లో, మాస్టర్ చెప్పారు కదా, మన మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఎన్నో వస్తూ ఉంటే ఎన్నో వింటూ ఉంటాము, దాంట్లో ఇది కూడా ఒకటి అన్నట్టుగా కొట్టి పారేస్తారు. ఆయన అడగలేదు నన్ను వచ్చి మీరు ఎగ్జాంపుల్ ఉన్నారు కదా వచ్చి చెప్పండి మా వాళ్ళు నమ్ముతారు అని చెప్పేసి మాస్టర్ని అడగలేదు. ఒక బాధ్యతగా నేను లాభం పొందాను, నాలాగా కొంతమంది లాభం పొందాలి అంటే నేను ఇక్కడికి వచ్చి మాట్లాడితేనే అది బాగుంటుంది అన్న ఉద్దేశంతో మాస్టర్ నన్ను అడగలేదండి. వస్తారా మేడం మీరేమన్నా అని చెప్పేసి నన్ను అడగలేదు. శ్రీలీల రండి అని కూడా చెప్పలేదు. ఆయన స్టేటస్ చూశాను 18th వస్తున్నారని. ఆయన ఎప్పుడు క్లాసెస్ పెట్టినా నాకు వెళ్ళి చెప్పాలి అని నా ఎక్స్పీరియన్సెస్ని అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. మ్యాక్సిమం వీలైనంత వరకు మాస్టర్ ఎక్కడ క్లాస్ పెడితే అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. లాస్ట్ టైం విజయవాడ పెట్టారు మాస్టర్, నేను అప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండటం, అదే రోజు నాకు నైట్ వరకు ఫ్లైట్ లేకపోవడం వల్ల రాలేకపోయాను. అంటే అక్కడ డబ్బు కాదు, నా టైము కాదు, ఏది కాదు, నాలాంటి వాళ్ళు ఎగ్జాంపుల్గా వచ్చి చెప్తే కనుక మీలాంటి మనుషులు అంటే ఇక్కడికి వచ్చి అటెండ్ అవుతున్న వాళ్ళు ఓ ఇది నిజమే అని నమ్మి మీ యొక్క జీవితాలని మంచి చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్న విషయానికి కోసం మాత్రమే వచ్చాను.